అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం టీజీ టెట్లో జరిగినటువంటి 2025లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దాదాపుగా మనకు 20 to 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓన్లీ 3, 4, 5 క్లాసెస్కి మాత్రమే సంబంధించినవి ఉన్నాయి. అవి మాత్రమే చెప్పుకుందామండి. ఓకే, మనం స్టార్ట్ చేసినట్లయితే చేద్దాం. ఇప్పుడు ద సిస్టమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ఆర్గాన్స్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ. మానవ శరీరంలోని అవయవాలు అంటే కదలికకు బాధ్యత వహించే వ్యవస్థ ఏంటిదని అడిగారు. నర్వస్ సిస్టమ్ అంటే మనకు నాడీ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనకు కడుపుకు అంటే మన దానికి సంబంధించింది. రైట్ ఆన్సర్ వచ్చేసి మస్కల్ అంటే మనకి ఇక్కడ రేఖిత కండర అంటే మస్క్లో స్కెలిటన్ అంటే ఏంటిది మనకు స్కెలిటల్ వ్యవస్థ అని మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకు సర్క్యులేటరీ సిస్టమ్ అని ఉంది. ఇది మనకంతా కూడా మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన బాడీలో డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. రీప్రొడక్టివ్ సిస్టమ్, తర్వాత రెస్పిరేషన్ సిస్టమ్, తర్వాత మనకు డైజెస్టివ్ సిస్టమ్, ఇవన్నీ కూడా 5th ఉన్నాయి. చూడండి, మంచిగా అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ మనం చూద్దాం. నేను అంటేనే ఉన్నా ఎనర్జీ లెసన్ నుండి 100% ఒక మార్క్ వస్తుంది అని చెప్తున్నా. చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరులు సరైన సెట్ను ఎంచుకోండి. చూద్దాం. మనకు గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఒకటి, వాటర్, తర్వాత సన్లైట్. అంటే చూద్దాం ఇవి ఎక్కడ ఉన్నాయి. దీంట్లో సోలార్ ఎనర్జీ ఉంది, ఓకే, ఇది ఉంది. కోల్ అనేది లేదు, ఓకే, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ న్యాచురల్ గ్యాస్ ఉంది, సోలార్ ఎనర్జీ ఉంది, ఏంటిది మనకు బయోమాస్ కూడా నార్మలే కదా. ఇవి 3 ఉన్నాయి కానీ ఇది లేదు కదా, సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాక మనకు విండ్ ఎనర్జీ ఉంది, కోల్ లేదు, ఆయిల్ లేదు, బయోమాస్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడికి వచ్చేసినాక హైడ్రో పవర్, ఇదంతా వాటర్కి సంబంధించి. సోలార్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, బయో, ఇవన్నీ కూడా మనకు ఎయిర్, వాటరు, తర్వాత సన్లైట్కి సంబంధించినటువంటివి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు రికెట్స్ ఇన్ ద, ఇది దాదాపుగా ఖచ్చితంగా వచ్చేటువంటి విటమిన్స్లలో ఏదో ఒకటి ఏ, బి, సి, డిలో ఏదో ఒకటి అయితే అడుగుతున్నారు ప్రతిసారి. నార్మల్గా ఈ రికెట్స్ ఇన్ ద చిల్డ్రన్ మే బి కాస్డ్ ఇన్ ద బై ద డెఫిషియన్సీ ఆఫ్. పిల్లల్లో రికెట్స్ వ్యాధి దీని లోపం వల్ల సంభవించవచ్చు. ఏంటిది? విటమిన్ ఏ అంటే మనకు అందరికీ తెలుసు, నైట్ బ్లైండ్నెస్ అంటే మళ్ళీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అయోడిన్, నెక్స్ట్ ఐరన్ అంటే ఏంటిది? డెఫిషియన్సీ ఆఫ్ అనీమియా, రక్తహీనం తర్వాత మనం అనుకోవచ్చు. తర్వాత కాల్షియం అంటే విటమిన్ డి, ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు మళ్ళీ నేను అన్నాను దాదాపుగా ఇవే ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిపీటెడ్ అంటే వేరే వేరే సెషన్స్లో నుండి తీసుకోవడం జరిగింది కాబట్టి మీకు రిపీటెడ్ అనిపించవచ్చు, కానీ మీరు చూసుకోవాలి. మళ్ళీ ఎనర్జీ లెసన్ ఉండండి, ఇది 5th క్లాస్లో ఉంది మనకు. చూద్దాం. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు? సోలార్ ఎనర్జీ, వైండ్ ఎనర్జీ, బయోమాస్ ఆర్ ద నాన్ రినవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. సౌరశక్తి, పవనశక్తి మరియు బయోమాస్ పునరుత్పాదక కాని శక్తి వనరులకు ఉదాహరణ. ఇది స్టేట్మెంట్ 1, ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ఇదేంటిది? కోల్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఇది నాన్ రెన్యూవబుల్ రిసోర్సెసా, ఇది నాన్ రెన్యూవబుల్ రిసోర్సెసా అనేది ఇచ్చారు. బొగ్గు, సహజ వాయువు, చమురు పునరుత్పాదక కాని శక్తి వనరులకు ఉదాహరణ ఏంటిది? ఇవన్నీ ఏంటిది? ఇవి రెన్యూవబుల్, ఇవి నాన్ రెన్యూవబుల్. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది మనకు? ద నంబర్ ఆఫ్ వర్టిబ్రే ఇన్ యాన్ అడల్ట్ హ్యూమన్ బాడీ ఈజ్. ఇది మనకు 2022 అండ్ 2023లో కూడా మేబీ 23లో అడిగారండి. సేమ్ మళ్ళీ 25లో అడిగారు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మనకు రిపీటెడ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెన్నుముకల సంఖ్య ఏంటిది? 33 అనేది అది నార్మల్, తర్వాత 30 అనేది రాంగ్, 26 అనేది రైట్. ఇప్పుడు మళ్ళీ ఇంకో 24 ఇచ్చారు కాబట్టి మీరు చెక్ చేసుకోండి, మన బుక్స్లలో ఇవన్నీ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే అమాంగ్ ద ఫాలోయింగ్
స్టేట్మెంట్స్ విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ యూరాలజిస్ట్ అండ్ నెఫ్రాలజిస్ట్. యూరాలజిస్ట్ అంటే ఏంటిది, నెఫ్రాలజిస్ట్ అంటే ఏంటిది, వాటి మధ్య సంబంధమైనటువంటి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిది అని ఇచ్చారు. కింది వాటిలో ఏ వాక్య యూరాలజిస్ట్ మరియు నెఫ్రాలజిస్ట్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని సరిగ్గా వివరిస్తుంది. ఓకే, ఏ యూరాలజిస్ట్ ట్రీట్స్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటిది, యూరాలజీ అట కిడ్నీ డిసీజ్ని చేస్తాడట, నెఫ్రాలజీ అట హార్ట్ అట. నెఫ్రాలజీ హార్ట్ కాదు కదా, హార్ట్ అంటే కార్డియాలజీ. ఓకే, నెక్స్ట్ అది రాంగ్ ఆన్సర్. నెఫ్రాలజీ ఫోకస్ ఆన్ ద కిడ్నీ అట, రిలేటెడ్ టు ద సర్జరీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. యూరాలజీ అంటే ఏంటిది, మనకు మెంటల్ ట్రీట్మెంట్స్ కాదు కదా, సో ఇది కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏ యూరాలజీ ట్రీట్స్ ఓన్లీ మెయిన్ రీప్రొడక్టివ్ హెల్త్ కాదు, అందరికీ చేస్తాడు. నెఫ్రాలజీ ఓన్లీ ఫీమేల్, ఇది కూడా కాదు. ఓకే, మేల్ ఫీమేల్కి సపరేట్ డాక్టర్స్ ఉండవు కదా. ఓకే, ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫోర్త్ ఆప్షన్ అండి. ఏందో చూద్దాం. ఏ నెఫ్రాలజీ ట్రీట్స్ కిడ్నీ డిసీజ్ అంటే దానికి సంబంధించింది. యూరాలజీ అంటే ఏంటిది, సర్జరీకి సంబంధించి. అదే కిడ్నీ, అదే ట్రేట్ యూరినరీ బ్లాడింగ్ ఉంది కదా మనకు, మూత్రం, దానికి సంబంధించినటువంటి డాక్టర్ అండి. నెక్స్ట్ ఇంకొక చూద్దాం, ఇంకో క్వశ్చన్ ఇంపార్టెంట్. విటమిన్స్లో ఇవన్నీ కూడా వేరే వేరే సెషన్స్ అండి, మనకు కొన్ని ఉన్నాయి. మీరు 2024లో అయితే చాలా ఉన్నాయి, దీంట్లో కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకు 70, మనకు ఇక్కడ పోయిన 50 ప్లస్ 10 60 డేస్ ప్లాన్ ఉంది. లైవ్ కూడా మేము నిన్న తీసుకున్నాం, అది కూడా ఒకసారి చూడండి. మనకు 40 డేస్ ప్లాన్లో సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, తర్వాత రీసోర్స్ చేయడం జరిగింది, తర్వాత ఎట్లా ఏం చదవాలి అనేది కూడా మీరు ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క వీడియో మన దగ్గర ఉంది. కొత్తగా మిత్రులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి లెర్నర్ జోన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మీరు మాకు ఇచ్చేటువంటిది ఒకటి లైక్ అండ్ ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఇంకేం ఇవ్వకండి. ఓకే, నెక్స్ట్ ద విటమిన్ మెయిన్లీ హెల్ప్స్ ద బాడీ ఫైట్ అగెన్స్ట్ మెనీ డిసీజ్ అండ్ స్ట్రెంథెన్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ అనగానే మనకేంటిది, విటమిన్ సి గుర్తుకు రావాలి. ఓకే, లెమన్ అనేది శరీరానికి అనేక వ్యాధులతో పోరాడడానికి మరియు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రధానంగా సహాయపడే విటమిన్ ఏంటిది. ఏ అంటే మనందరికీ తెలుసు, కళ్ళకు సంబంధించింది. ఈ అంటే మళ్ళీ కే అంటే బ్లడ్కి సంబంధించింది. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకొకటి మనకు కరోనా 2020 కోవిడ్ పాండమిక్లో కూడా విటమిన్ సి అనేది చాలా క్రూషియల్గా రోల్ చేసింది మన అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇక్కడ నేను అన్నాను ఎనర్జీ గురించి. ఇఫ్ ఫార్మర్స్ వాంట్ టు అడాప్ట్ అన్ ఎకో ఫ్రెండ్లీ మెథడ్ టు పవర్ బేస్డ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఆన్ హిస్ ఫార్మ్ విచ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ కుడ్ బి బెస్ట్ ఫర్ హిమ్. ఇక్కడ ఆప్షన్స్ 4 ఇస్తాడండి, అవన్నీ కూడా మనకు రెన్యూవబుల్ రిసోర్సెస్లో దాంట్లోనే మంచిది ఏది అనేది మనం చూడాలి. ఓకే, ఒక రైతు తన పొలంలోని విద్యుత్ ఆధారిత నీటి పారుదల వ్యవస్థలకు పర్యావరణ అనుకూల పద్ధతిని ఉపయోగించాలనుకుంటాడు. అంటే ఏ పునరుత్పాదక ఇంధనం వనరు అతనికి ఉత్తమ ఎంపిక ఉంటుంది. ఇప్పుడు కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి కంపల్సరీ ఉంటాయండి, ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, కాబట్టి మీరు అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ మనకు ఇవన్నీ కూడా మనకు రెన్యూవబుల్ రిసోర్సెస్ అండి. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సోలార్ ఎందుకు అంటే మనకు ఓన్లీ అవి ప్యాడ్స్ ఉంటాయి కదా, సోలార్ ప్యాన్స్ ఉంటాయి, డైరెక్ట్ సన్ పెడితే అయిపోతుంది, ఇంకేముండదు, ఇక ఖర్చు ఉండదు, ఏముండదు. హైడ్రో అంటే మళ్ళీ వాటర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఐడెంటిఫై ద వాటర్ పొల్యూటెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో నీటి కాలుష్య కారకాలను గుర్తించండి. ఆక్సిజన్ ఇదే మనకు బతికిస్తుంది కదా. నెక్స్ట్ మనం పెస్టిసైడ్స్ అనేది కెమికల్ పెస్టిసైడ్స్ కాబట్టి ఇది పొల్యూట్ అవుతుంది. నైట్రోజన్ కూడా మనకు అవసరమే, కార్బన్ డైఆక్సైడ్ కూడా అవసరమే. ఓకే, నెక్స్ట్ స్ప్రౌట్స్ ఆర్ ఆఫ్టెన్ రిఫర్డ్ టు యాజ్. వీటిని స్ప్రౌట్స్ అని అంటారు. ఏంటిది, మెచ్యూర్ ప్లాంట్స్, జర్మినేటెడ్ సీడ్స్, ఫ్రూట్స్ అండ్ ట్యూబర్స్. వీటిని మొలకెత్తిన విత్తనాలని మనం స్ప్రౌట్స్ అంటాం. అంత ఈజీ క్వశ్చన్, కానీ అది కొంచెం హార్డ్గా అడిగారు. అంటే ఎట్లా అంటే మనకు తెలియకుండా అక్కడ స్ప్రౌట్స్, తెలుగులో స్ప్రౌట్స్ అని ఇచ్చిండు క్వశ్చన్, ఇంగ్లీష్లో స్ప్రౌట్స్ అని ఇచ్చిండు. తెలుగు వాళ్ళకు స్ప్రౌట్స్ అంటే కొంతమందికే తెలుసు కాబట్టి అట్లా ఉంటుంది అన్నట్టు, కాబట్టి జాగ్రత్తగా పడండి. వాటి యొక్క మీనింగ్స్ కూడా చాలా అవసరం. చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ బేస్డ్ ఆన్ ద సెన్సరీ ఆర్గాన్ అండ్ దేర్ ఫంక్షన్స్. జ్ఞానేంద్రియాలు మరియు వాటి విధుల ఆధారంగా సరికాని జతను ఎంచుకోండి. ఐస్, నో ద కలర్ ఆఫ్ ఇది, ఓకే, కలర్ని తెలుసుకుంటాము. తర్వాత ఇయర్స్, మెలోడీ, ఓకే. నెక్స్ట్ నో ద మెలోడీ ఆఫ్ కుకూస్, ఓకే. టంగ్ ఏంటిది,
ఏంటిది వస్త్రాల యొక్క ఆకృతిని తెలుసుకోవడం, అది టచ్ కదా, కాబట్టి అది రాంగ్ ఆన్సర్. సో రాంగ్ ఆన్సర్ ఇది, ఇన్కరెక్ట్ మనకు చెప్పమన్నాడు కాబట్టి మనం ఇది ఆప్షన్ పెట్టాలి. నోస్ ఏంటిది, మనం ఫ్రాగ్రెన్స్ అంటే పరిమళాలు, జాస్మిన్స్ అంటే మల్లెల యొక్క తెలుసుకుంటాం వాసనతోటి. ఓకే అండి, నెక్స్ట్ చూసినట్లయితే మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద టీత్ ఫ్రమ్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద మౌత్ టు ద బ్యాక్. కింది వాటిలలో నోటి ముందు భాగం నుండి వెనుక భాగం వైపు ఉన్న దంతాల సరైన క్రమం ఏంటిది? మీ అందరికీ చెప్పాను, పిఎం అని గుర్తుపెట్టుకోండి, ఐసి అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్సిజర్స్, క్యానియన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. కరెక్ట్ ఇవి ఎట్లున్నాయో చూడండి. చెప్పిన కదా, ఇన్సిజర్, క్యానియన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, అంతే, ఇంకేం ఉండదు ఆడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు అందరికీ చెప్పాను టిఎస్, టిఈ. ఓకే, మధ్యలో ఏంటిది ఎమ్. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అట్మాస్ఫియర్ లేయర్స్ ఈస్ కన్సిడర్ ద మిడిల్ లేయర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. కింది వాటిలో ఏ వాతావరణ పొరను భూమి యొక్క ఉపరితలం నుండి పైకి వెళ్ళే ఎత్తులో పరంగా మధ్య పొరగా పరిగణిస్తారు? మనందరికీ తెలుసు టిఎస్, టిఈ, ఇవి రెండు మధ్యలో ఏంటిది మీసోస్పియర్. ఓకే, మీసోస్పియర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, a city near the coast is experiencing increasing energy demand. The local government wants to use renewable energy without relying on land resources. మనం భూమికి అంటే మనం సరే తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ వస్తాయి కదా, చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ వుడ్ బి ద బెస్ట్ సూటబుల్ ఫర్ దిస్ కోస్టల్. ఓకే, చూద్దాం. సముద్ర తీరంకి సమీపంలో ఉన్న ఒక నగరంలో ఇంధనం యొక్క డిమాండ్ పెరుగుతుంది. స్థానిక ప్రభుత్వ భూమి వనరులపై ఆధారకుండా పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించాలనుకుంటున్నారు. ఈ తీర ప్రాంత నగరానికి కింది వాటిలో ఏ అత్యంత అనుకూలంగా ఉంది? తీర ప్రాంతం అంటేనే మనకు ఏంటిది, అక్కడ మనకు ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది. థర్మల్ అనేది అవసరం లేదు, బయోమాస్ అవసరం లేదు, ఫాసిల్ కూడా అవసరం లేదు. ఆ ఉన్నటువంటి టైడల్ ఎనర్జీ అంటే అలల ఎనర్జీతోటి కూడా మనము అలల శక్తితోటి కూడా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ కన్సిడర్ ద మోస్ట్ న్యాచురల్ అండ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. అందరికీ తెలుసు అది సన్లైట్. ఇది విటమిన్ డి యొక్క అత్యంత సహజమైన మరియు ప్రాథమిక వనరు పరిగణించబడుతుంది. సన్లైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం ఆప్షన్స్ కూడా చూద్దాం. డైరీ ప్రోడక్ట్స్, హోల్ గ్రెయిన్స్, సన్లైట్, తర్వాత లీఫీ గ్రీన్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఆర్గాన్స్ దట్ ఎక్స్క్రీట్ వేస్ట్ ప్రోడక్ట్స్ బై ద మెటబాలిజం. ఏంటిది, మనకు జీవక్రియ కారణంగా ఏర్పడిన వ్యర్థాలు బయటకు పంపే అవయవాల సరైన సెట్ను గుర్తించండి. స్కిన్ అంటే ఏంటిది, మనకు ఇక్కడ చూద్దాం, లంగ్స్ ఊపిరితిత్తులు, తర్వాత కిడ్నీలు, తర్వాత స్కిన్ చెమట వస్తుంది, తర్వాత కిడ్నీలు వేస్టేజ్, ఇవన్నీ కూడా మనకు ఎక్స్క్రీటరీ సిస్టమ్కి సంబంధించినటువంటివి. హార్ట్ అనేది కాదు ఇక్కడ, తర్వాత ఇక్కడ స్టమక్ అనేది కాదు, తర్వాత ఇక్కడ మనకు లివర్ అనేది కాదు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ సెట్ కంటైన్స్ ఫ్యూచర్ ఎనర్జీ రిసోర్సెస్ దట్ ఆర్ రెన్యూవబుల్ సూటబుల్. ఓకే, నేను ఎనర్జీ గురించే ఎక్కువ క్వశ్చన్స్ ఏం తీసుకురాలేదు, నాకేం ఓన్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నాకేం పంపించలేదు సపరేట్గా, ఇది అందరికీ వచ్చినటువంటివే. కాబట్టి దీంట్లో ఎనర్జీ ఎంత మనము ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో మీరే చూసుకోండి. అండ్ హ్యావ్ మినిమల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో పునరుత్పాదక, స్థిరమైన మరియు పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని కలిగి ఉండే భవిష్యత్తు ఇంధన వనరులు సరైన సెట్లను గుర్తించండి. మనం అందరం అన్నాం, ఇది ఎందుకు రైటు? సోలార్ అంటే సన్లైట్, ఇది విండ్, ఇది బయోమాస్, అంతే. ఇక నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నా. ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ కావాలంటే దీనికన్నా ముందు ఒకటి వీడియో ఉంది, దాంట్లో చెప్తున్నా. నేను ఇప్పుడు పదే సార్లు చెప్పలేను కదండి, ఒకసారి చెప్తున్నా నేను, అంతే. కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి మా బాధలను కూడా. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ స్కెవెంజర్స్. ఇది మనకు క్లాస్లో చెప్పబడింది. మనకు 3, 4, 5, 6 క్లాస్, ఇప్పుడు 6th సైన్స్, సోషల్, తెలుగు అన్నీ రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా. ప్లేలిస్ట్లో ఉన్నాయి. మనకు ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు క్రౌస్ అండ్ వల్చర్స్ కూడా, ఓకే, వల్చర్స్ కూడా న్యాచురల్ స్కెవెంజర్స్ అని మనం అనొచ్చు. మనకు సహజ పారిశుద్ధ్య కార్మికులు అని కూడా అంటారు. లయన్స్ కాదు, ఎలిఫెంట్స్ కాదు, తర్వాత డీర్స్ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ద విటమిన్ డెఫిషియన్సీ అకర్స్ ఇన్ మెనీ పీపుల్ డ్యూ టు ద ఇన్సఫిషియన్సీ
ఇప్పుడు ఎక్స్పోజర్ టు సన్లైట్. ఓకే, మన అందరికీ తెలుసు సన్లైట్ అంటే ఏంటిది, డి. ఓకే, తగినంత సూర్యరశ్మికి గురి కాకపోవడం వల్ల చాలామందిలో ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. ఏ వేరు, బి12 వేరు, సి వేరు. తర్వాత ఆన్సర్ వచ్చేసి విటమిన్ డి. ఏంటిది, మనకు కాల్షియం అనేది తక్కువ ఉండడం వల్ల విటమిన్ డి కావాలి మనకు. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. ద ప్రాక్టీస్ ఆఫ్ గ్రోయింగ్ మోర్ దెన్ వన్ క్రాప్ ఇన్ ద సేమ్ ప్లేస్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈస్ కాల్డ్. ఏంటిది, ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించే పద్ధతిని ఏమంటారు? మోనోక్రాపింగ్ అంటే ఒకటే పంట, మల్టీ క్రాపింగ్ అంటే 2 ఆర్ మోర్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంటర్ క్రాపింగ్ అంటే మనం ఒక దాంట్లో ఇంకా రెండు అని మనం ఇవన్నీ రెండిట్లో ఏది పెట్టినా రైట్ అండి. ఇవి మనము క్లాస్లో చెప్పబడింది 5th క్లాస్ ఈవీఎస్లో, మీరు వెళ్ళి చూడండి. క్రాప్ రొటేషన్ అంటే ఒకసారి మిర్చి పెట్టినామనుకోండి, ఇంకోసారి కాటన్ లేకపోతే ప్యాడీ అట్లా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఐడెంటిఫై ద డిసీజెస్ ప్రైమర్లీ స్ప్రెడ్ త్రూ ఎయిర్, వాటర్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో ప్రధానంగా గాలి మరియు నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను వరుసగా గుర్తించండి. మనకు అందరికీ తెలుసు, మనం ముందుగానే అనుకున్నాం, ట్యూబర్సిలస్ అంటే టీబీ మరియు కలేరా అనేది ఏంటిది, మనకు వాటర్ అండి, ఇదేమో ఎయిర్. ఓకే, మలేరియా అనేది మనకు మస్కిటోస్ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ హెచ్ఐవి అనేది సెక్సువల్ పార్టిసిపేషన్ తోటి వస్తుంది. నెక్స్ట్ ఫైలేరియా అనేది, తర్వాత హెపాటైటిస్ అంటే ఇవి మనకి ఇవ్వలేదు అక్కడ టెక్స్ట్ బుక్లో. తర్వాత డెంగ్యూ, టైఫాయిడ్ అనేది మనకు మన మస్కిటోస్ తర్వాత మన సరౌండింగ్స్ తోటి వస్తాయి. మళ్ళీ ఎనర్జీ క్వశ్చన్ వచ్చేసింది. ఎనర్జీ వదలదు కావచ్చు మనకు అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు, కానీ అది వదలదు. చచ్చిపోయినంత వరకు టెట్లో ఒక మార్క్ ఖచ్చితంగా ఉంటుంది దానికి. ఐడెంటిఫై ద రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద యానిమల్ అండ్ ద ప్లాంట్స్. జంతువులు మరియు మొక్కల నుండి పొందే పునరుత్పక శక్తి వనరులను గుర్తించండి. కోలు, న్యూక్లియర్. ఇది కాదు. న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ అనగానే మీరు తప్పు పెట్టకండి, ఒకటే బయోమాస్. ఓకే, న్యాచురల్ అంటే మళ్ళీ ఏడుకో ఆగం కాకండి. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీస్. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి ఏంటిది? టు ప్రొడ్యూస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం. టు రెగ్యులేట్ బాడీ టెంపరేచర్. శరీర ఉష్ణోగ్రతకు నియంత్రించడం. తర్వాత టు ఫిల్టర్ బ్లడ్ అండ్ రిమూవ్ వేస్ట్ ప్రోడక్ట్స్. కాదా? మనము ఎప్పుడైతే కిడ్నీ అనగానే మనకు ఏంటిది గుర్తుకు రావాలి? వేస్ట్ అనేది గుర్తుకు రావాలి. ఓకే, సో టు ఫిల్టర్ బ్లడ్ అండ్ రిమూవ్ వేస్టేజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అన్నీ కాదు అనేసి మీరు మనం ఓవర్ఫ్లోలో వెళ్ళిపోయి అంత ఆగం కాకండి. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే అది వేరే. ఓకే అండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మన ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయగలరు. మీరు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ అనేది మనకు ఆల్లో పెట్టుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.